బస్సులల్లో ఇయ్యరమయ్యర తిరిగే పట్నం పబ్లిక్ జర పైలముల్లో ఎల్లుండి నుంచి మీకు యాళ్లకు బస్సులు దొరకకపోవచ్చు. ఓ 3-4 రోజులు బస్సులతోని పరేషానే ఉంటది. గిదేందిరో ఇప్పటికే మహాలక్ష్మి పథకం చేయబట్టి బస్సులలో సందే ఉంటలేదంటే మళ్ళా గిదేం పంచాది అని అనబోతున్నారు కదా. గీ వార్త చూడుండ్రి మరి అసలు ముచ్చటేందో మీకే ఎరకైతది. పట్నంలో తిరిగే బస్సులన్నీ మేడారం బాట పట్టబోతున్నాయుల్లో. ఈ నెల 21వ తారీఖు నుంచి మేడారం అసలు జాతర షురువు కాబోతున్నది కదా. ఇక 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా పట్నంలో సక్క బస్సులు కానరావట. ఆ 4 రోజులు పట్నంలో ఉన్న బస్సులను మేడారంకు తిప్పుతారట. పట్నంలో దినం మొత్తం 2850 బస్సులు తిరుగుతుంటే అందులో 2000 బస్సులను మేడారంకు పంపుతారట. ఆ 2000 బస్సుల్లో పట్నం నుంచి 250 బస్సులు మేడారంకు పోతే కడమ జిల్లాలకు పంపించి ఆడికెళ్లి మేడారంకు ట్రిప్పులు కొడతారట. అంటే గా 4 రోజులు పట్నంలో మిగిలిన 850 బస్సులే తిరుగుతాయట. కాబట్టి మేడారం జాతర అయిపోయేదాకా బస్సులలో తిరిగే పట్నం పబ్లిక్ కు తిప్పలే పోన్రి. అసలుకే పిరి బస్ పథకం చేయబట్టి సక బస్సులు దొరికిన సీట్లు దొరకక మస్తు అవస్థలు పడుతున్నారు జనాలు. ఇక 4 రోజులు బస్సులు లేకపోతే ఇంకెంత ఆగమైతారో పోన్రి పట్నంలో ఉన్నోళ్ళు. మరి 4 వద్దులు బస్సులు సక్కగా ఉంటలేవు కాబట్టి జనాలు తిప్పలు పడకుండా మెట్రో రైళ్లు ఎంఎంటీఎస్ రైళ్ల ట్రిప్పులు పెంచాలంటున్నారు కొందరు. చూడాలే మరి అధికారులు ఏం చేస్తారో.